ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ హైమావతి, స్కూల్ చైర్మన్ పి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ సత్యవాణి, హెచ్ఎంటీ ఆనంద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా కొనసాగింది. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలతో భారత ప్రజాస్వామ్యానికి మూలాధారమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు గారపాటి రామకృష్ణ, నూనె పల్లారావు, రాంబాబు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనమే ఉపాధ్యాయులకు కూడా ముందుగా తెలియజేయాల్సింది ఏమంటే, భావితరాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు, అలాగే నిరంతరం గ్రామాభివృద్ధి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఎగ్జామినేషన్ దేని మీద మన ఈ రిపబ్లిక్ డే మీదే ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిందట. ఆ పేపర్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయండి. అందులో 20 క్వశ్చన్స్ మనం ఈ క్విజ్లో అడిగినవి పిల్లలు వదలకుండా చెప్పేసినవి ఉండేటప్పటికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ పేపర్ నేను మన స్కూల్ గ్రూప్లో కూడా పెట్టానండి. ఇదిగా ఇంప్రూవ్మెంట్ అనేది అనిపించిందండి. పేరెంట్స్ కూడా నాకు తెలిసి మాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఈ అవకాశం